అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విన్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. సామాన్యమైన కుటుంబం. నాన్న పేద రైతు. చిన్నతనం నుండి తనకు ఆటలంటే ఇష్టం, కానీ చదువుపై కూడా విపరీతమైన ఆసక్తి ఉంది. స్కూల్ బ్యాగ్లో పుస్తకాల కన్నా కలలు ఎక్కువ. ఒకరోజు పెద్దవాడిని అవ్వాలి, నాకు పెద్ద సిటీలో ఉద్యోగం కావాలి అని అతనికి చిన్నతనం నుంచి ఉన్న ఆశ. అతని తల్లి పదే పదే ఈ మాట చెప్తూ ఉండేది. ఏం జరిగినా ఆశను వదలొద్దురా, మనకి ఏదైనా ఆశ ఉంటే దారులు తనంతట తానే తెరుచుకుంటాయి అని. అశ్విన్ నమ్ముకున్న మాట కూడా అదే. చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆశ అనే మాటకు అర్థం తెలిసింది. ఎప్పుడూ ఆవేశంగా ఉండే కాలేజ్ జీవితం ప్రారంభమైంది. చదువులో తెలివైన అశ్విన్ డిగ్రీ పూర్తయ్యేసరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పట్టుదలగా ప్రిపేర్ అయ్యాడు. కానీ ఆ సమయంలోనే వచ్చిన కరోనా మహమ్మారి అతని ప్రపంచాన్ని తుడిచివేసింది. నాన్న తలకిందులయ్యాడు. పొలం పాడైపోయింది. ఇంట్లో ఆర్థికంగా ఖర్చులు తట్టుకోలేకపోయారు. అశ్విన్ తన కోచింగ్ కూడా మానేశాడు. ఇంటి ఖర్చుల కోసం ఒక చిన్న ప్రింటింగ్ షాప్లో పని మొదలుపెట్టాడు. రోజుకు 100 రూపాయల జీతం. కానీ అంతకు మించి ఎన్నో కలలతో వెళ్తున్న అశ్విన్ కోసం ఇది చాలా తక్కువగా అనిపించేది. ఇలాంటి సమయంలో చాలామందికి ఆశ తుడిచిపెట్టుకుపోతుంది. నాలో ఏం శక్తి ఉంది, నేను ఎందుకు ప్రయత్నించాలి అనే ప్రశ్నలు ఎక్కువగా తలెత్తుతాయి. కానీ అశ్విన్ మాత్రం రాత్రిళ్ళు షాప్లో కంప్యూటర్ మీద కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు షాప్ యజమాని అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, రాత్రిళ్ళు నా సిస్టమ్ను నీ కోడింగ్ కోసం వాడొద్దు. అది ఆఫీస్ పనికే, నిన్ను ఇంకెప్పుడు రాత్రి ఉండనివ్వను. ఒక చిన్న అవకాశం కూడా పోయిందనుకున్నాడు అశ్విన్. అయితే అదే రోజు రోడ్డు మీద వృద్ధురాలు నీళ్ల కోసం నిలబడి ఉండగా అశ్విన్ ఆమెకు నీళ్లు తీసుకెళ్లాడు. ఆమె అతనిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాటలు అతన్ని హృదయాన్ని తాకాయి. దేవుడు మీకు మంచి చేస్తాడు. నీవు చేసిన దానం నీ జీవితాన్ని వెలుగులోకి తేగలదు. ఆ మాటలు ఓ కొత్త వెలుగును తెచ్చాయి. ఆ ఆశీర్వాదమే ఆయనలో ఆశను తిరిగి రేపింది. ఒక పాత ల్యాప్టాప్ను తన స్నేహితుడి నుంచి కొద్ది రోజుల పాటు తీసుకున్నాడు. ఇంట్లో కరెంట్ లేకపోతే కూడా టార్చ్ వెలుతురులో చదివేవాడు. అలా నెలల తరబడి కష్టపడ్డాడు. చివరకు ఒకరోజు అతను ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో మొదటి ప్రాజెక్ట్ని సంపాదించాడు. తక్కువ డబ్బే అయినా అది అతనికి $1 మిలియన్ సమానం. ఒక మెసేజ్ వచ్చింది ఇలా, కంగ్రాచులేషన్స్, యువర్ ప్రపోజల్ ఈజ్ యాక్సెప్టెడ్ అని. అది చూసి అమ్మ కంటతడి పెట్టుకుంది. చూడు బాబు, నీవు ఆశను వదలకుండా కష్టపడితే దేవుడు నిన్ను వదలడు. అతనికి అది మరిచిపోలేని రోజు. అశ్విన్కి కోడింగ్ మీద ఉన్న పట్టు, నిరంతర సాధన వల్ల అతను తక్కువ కాలంలోనే మంచి ఫ్రీలాన్సర్గా ఎదిగాడు. ఇంటి అప్పులు తీర్చాడు. తల్లి చికిత్స కోసం డబ్బులు సంపాదించాడు. నాన్నకు పొలాన్ని తిరిగి సరిచేశాడు. అతని కథ అక్కడితో ముగియలేదు. అతని జీవిత ప్రయాణం విని ఇంకెందరో యువత అతని దగ్గరకు వచ్చి సలహాలు అడిగేవారు. అతను వాళ్లతో ఇదే చెప్తుండేవాడు, ఏ పరిస్థితిలోనైనా ఆశను వదలకండి. మీకు దారి కనబడకపోయినా మీరు నమ్మితే దారులు తెరుస్తాయి. ఇప్పుడు అశ్విన్ ఒక చిన్న కంపెనీకి CEO. అతను తాను వచ్చిన గ్రామానికే తిరిగి వెళ్ళి అక్కడ యువతకు ఉచితంగా కోడింగ్ శిక్షణ ఇస్తున్నాడు. అతని కల ప్రతి పేద పిల్లవాడు కూడా జీవితంలో ముందుకు రావాలి, నేను వాడికి ఆశ చూపాలి అని. ఒకరోజు అతని జీవితాన్ని గురించి ఒక న్యూస్ ఛానల్లో కథ వచ్చింది. ఇంటర్వ్యూలో చివరి ప్రశ్న, నీ జీవితాన్ని ఒక మాటలో చెప్పమంటే ఏమంటావు అని. దానికి అశ్విన్ చెప్పిన సమాధానం, నా జీవితం అంటే ఆశను విడవని గాథ. ఈ కథ మనందరికీ చెప్తున్న గాఢమైన సందేశం, జీవితం ఎప్పుడూ మీకు పరీక్షలు ఇస్తుంది. కానీ మీరు ఆశను వదలకపోతే అది మీకు ఒకరోజు బహుమతులు కూడా ఇస్తుంది. మీరు కష్టపడితే, మీరు నమ్మితే ఏదీ అసాధ్యం కాదు. అశ్విన్ మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.